అందరికీ శుభం. నా పేరు సత్యబాబు. మాది అంజుకొట్ల నుంచి వచ్చాను. నేను ప్రభువుని తెలుసుకున్నాను, కానీ నామకార్థంగా జీవించేవాడిని. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమెని కలిసి పార్కులకి వెళ్ళేవాళ్ళం, సినిమాలకు వెళ్ళేవాళ్ళం, రెస్టారెంట్కి వెళ్ళేవాళ్ళం, షాపింగ్కి కూడా వెళ్ళేవాళ్ళం. కానీ అమ్మాయికి ఏదంటే అది మొత్తం కొనిచ్చేవాడిని. ఇదే జీవితం, ఎంజాయ్మెంట్ అనుకుంటా బాగా తిరిగేవాడిని. ఒకరోజు మీరు రెస్టారెంట్లో ఉన్నప్పుడు తనకి ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ కాల్ వచ్చిన తర్వాత ఫోన్ మాట్లాడిన తర్వాత నన్ను అర్జెంట్గా అక్కడ డ్రాప్ చేయమన్నది. సరే అని డ్రాప్ చేశాను. అప్పటికి అక్కడ వేరే అబ్బాయి నిలబడి ఉన్నాడు. నిలబడిన తర్వాత అబ్బాయి బండికి వెళ్ళిపోయింది. ఈ మన్నాడు రోజు అడిగాను నేను, ఎవరు అంటే మా అన్నయ్య అంది. సరే మీ సొంత అన్నయ్య అన్నాను, కానీ కాదు అంది. సరే నేను జీవితంలోకి నీ ఎంటర్ అయ్యాను కదా, అన్నయ్య లేరు, ఎవరు లేరు, నీకేమైనా ప్రాబ్లం వస్తే నేను చూసుకుంటా, నాకు చెప్పాను నేను. సరే ఓకే అంది. ఓకే అన్నా కూడా అబ్బాయి ఫోన్ నుంచి అమ్మాయి ఫోన్ వస్తుంది. ఆ ఫోన్లో ఏమైనా ఫీడ్ చేసిందంటే సార్ అని ఫీడ్ చేసింది అన్నమాట. అబ్బాయి పేరు వేరు, అమ్మాయి మొబైల్లో ఫీడ్ చేసింది పేరు వేరు. సరే నా ముందే మాట్లాడుతుంది, సరే అంటుంది. అబ్బాయి ఫోన్ వస్తే చాలు ఇమీడియట్గా నేను అర్జెంట్ ఫోన్ అందరినీ వెళ్ళిపోతుంది. నేను చెప్పాను, ఈ కాడి నుంచి ఎవరి ఫోన్ వస్తాకి వీల్లేదు, ఎవరితో మాట్లాడతాకి వీల్లేదని చెప్పాను. ఇప్పుడు నాకు ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, సరే ఎవరితో మాట్లాడనో ఏ ఫోన్ రాదని చెప్పి తను చెప్పింది. ప్రేమ ముసుగులో నేను జీవిస్తుండగా నా తల్లి నా తండ్రి ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు సరిగ్గా ఇంటికి రావట్లేదు, భోజనం చేయట్లేదు, సరే డబ్బులు ఇవ్వట్లేదు, అసలు ఏం చేస్తారా అడిగినప్పుడు నేను మళ్ళీ గొడవ పెట్టుకున్నాను. మా అమ్మగారు మా నాన్నగారు గొడవ పెట్టుకుని నేను తిరిగి అమ్మాయి దగ్గరికి వచ్చాను. వచ్చినప్పుడు అదే అబ్బాయి మళ్ళీ కాల్ చేశాడు అమ్మాయికి. పక్కకి మాట్లాడుతుంది. దేని కోసం పడుతుందని చెప్పి ఎంక్వైరీ చేశాను. అది చెప్పింది ఏంటంటే ప్రెగ్నెన్సీ రాకుండా వాడతానని చెప్పన్నారు. అప్పుడు నాకు తెలిసిపోయింది ఇద్దరు పాపం చేస్తున్నారని చెప్పేసి. అమ్మాయి నన్ను మోసం చేసింది. అమ్మాయి గురించి తల్లిదండ్రులు విడిచిపెట్టాను నేను. అమ్మాయి గురించి ఆయన డబ్బుల్ని ఖర్చు పెట్టాను. అమ్మాయిని సర్వస్వం అనుకున్నాను, కానీ అమ్మాయి నేను మోసం చేసింది. ఎందుకు అమ్మాయి ఎంత చేసినా కానీ మారతలేదు అనే బాధతో దిగులుతో వస్తున్నప్పుడు నాకు తెలిసిన సహోదరుడు వచ్చాడు. వచ్చినప్పుడు ఇంటరా ఇట్లా డల్గా ఉన్నాను అన్నప్పుడు నేను చెప్పాను, నాకున్న ప్రాబ్లం మొత్తం చెప్పినప్పుడు ఎన్నే వద్దులే, కలవరి టెంపుల్ రా అని నేను తీసుకొచ్చాడు. వచ్చిన రోజే దైవజనుల ద్వారా దేవుడు నాతో సూటుగా మాట్లాడాడు. ఉంటే చల్లగా ఉండు, లేదా వేడిగా ఉండు, నులివెచ్చని జీవితం జీవించావా నేను ఉమ్ము వేసేస్తా. యేసు అన్నాడు, నువ్వు ఉంటే వెచ్చగా ఉండు లేదా చల్లగా ఉండు. నువ్వు నులివెచ్చగా ఉన్నావు, అటు ఇటు కాకుండా ఉన్నావు, ఉమ్మేసేస్తా, నిన్ను విసర్జించేస్తా. దేవుడు నిన్ను విసర్జించక మునుపు, దేవుడు నిన్ను తన నోటిలోంచి ఉమ్మివేయక మునుపు ఈరోజు తీర్మానం తీసుకో. ఏమిటి? ఇక నుంచి నేను నటన కోరుగా ఉండను, ఇక నుంచి నేను నాటకాల రాయుడిగా ఉండను, ఇక నుంచి నేను నామకార్థ క్రైస్తవుడిగా ఉండను, ఇక నుంచి ఈ సంవత్సరం ప్రభు బిడ్డగా జీవిస్తా, ఆత్మీయునిగా జీవిస్తా. ఆ గద్దింపు మాట విన్న తర్వాత అక్కడికక్కడే మోకరించి ఆ కన్నీళ్ళతో చేసిన ప్రతి తప్పు ప్రతి పాపం ఒప్పుకొని విడిచిపెట్టాను. ఆ రోజు నుంచి కలవడములు వస్తూ ఎంతో బలపడుతున్నాను. నేను ఆత్మీయంగా బలపడుతున్న సమయంలో అమ్మాయి దగ్గరకు వచ్చింది నన్ను పెళ్లి చేసుకోన్నది. అప్పుడు నేను అనుకున్నాను, ఏంటి అబ్బాయితో పాపం చేసింది, నన్ను పెళ్లి చేసుకోమంటుంది ఏంటి అని చెప్పేసి నేను చేసుకొని వద్దని చెప్పాను నేను. అమ్మాయి అప్పుడు ఏమైందంటే, నన్ను ఎట్లా చేసుకోవు, నీ ఎందుకు చూస్తుందని చెప్పి నాకు వార్నింగ్ ఇచ్చి అమ్మాయి వెళ్ళింది. ప్రేమించి వాడుకుని విడిచిపెట్టడానికి ఆమె మీద కేసు పెట్టిన తర్వాత నేను ప్రతి నెల వాయిదాలకి వెళ్తూ ఉన్నాను. అదే సమయంలో నేను ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా ఈ కోర్టుల నుంచి నేను విడుదల దయచేసి నేను ఎంతో ప్రార్థన చేసుకున్నాను. అలాగా ప్రార్థన చేస్తున్న కొద్ది రోజులనే అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళే వచ్చి కేసు రిటర్న్ తీసుకున్నారు.
దేవుడు నాకు పూర్తిగా విడుదల ఇచ్చాడు. ఇప్పుడు నాకు కూడా మ్యారేజ్ అయింది. నేను నా భార్య ఎంతో సంతోషంగా ఉన్నాం. నా జీవితాన్ని మార్చిన యేసయ్యకి ఏమిచ్చిన తక్కువ అని చెప్పేసి నేను కలవ టెంపుల్లో పరిసరాల్లో వాడబడుతున్నా. అంతేకాకుండా అనేక లక్షల మందికి శుభవార్త అందిస్తున్న కలవరేశ్వరం 5 సార్లు బలపరిచాను. నన్ను గద్దించి నన్ను సరిచేసి వాక్యం ద్వారా నన్ను ఎంతో బలపరుస్తున్న సతీష్ అయ్య గారికి నాకు నిండు వందనాలు. సమస్తం మహిమ దేవునికి చెల్లిన కాక.